ఎందుకంటే ఎన్నికల వేళ వాలంటీర్లు రోజు అంటే ప్రతి నెల పెన్షన్ల కోసం వస్తారు. మామూలుగా డైలీ ఏదైనా సంక్షేమ పథకాల్లో వెరిఫికేషన్ గురించి కానీ ఏదైనా లబ్ధిదారులకు అందాల్సి ఉంటే డైలీ ఇంటికి వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఇటువంటి సమయంలో ఒకసారిగా ఈసీ ఆంక్షలు విధించడం వల్ల వాళ్ళు పక్కకు పోవటం వల్ల కొద్దిగా జనాలకి జరగాల్సిన లబ్ధి జరగకుండా పోయిందని ఒక యాంగ్విష్, ఒక బాధ జనాల్లో ఉండి అది మీకు వ్యతిరేకం అవుద్దేమో సురేంద్ర నాయుడు గారు? ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి నా తోటి ప్యానలిస్టులకి అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ ఈరోజు పెన్షన్స్ 1వ తేదీ ఇవ్వాలా అనేది అందరూ కూడా నిర్వివాదాంశం. అందరూ అదే ఒప్పుకుంటారు. పెన్షన్ 1వ తేదీ వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా మందులకి హాస్పిటల్కో లేకపోతే వాళ్ళ ఖర్చులకో ఇవ్వాలా అనే ఉద్దేశంతోనే పెన్షన్లు ప్రవేశపెట్టారు. పెన్షన్లు ఇవ్వాలా. సేమ్ టైము ఈరోజు ఈసీ ఆదేశించింది వాలంటీర్లు ఇవ్వకూడదు అని. అంటే ఈసీ ఆదేశించిన దాన్ని పార్టీకి ఎలా ఆపాదిస్తారు? ఇతను ఒక మంత్రి పదవిలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో అనుభవించి ఈరోజు నిస్సిగ్గుగా ఆ విధంగా వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే మేనేజ్ చేశారు అంటున్నాడు. ఈరోజు అంటే ఈసీని పార్టీలు మేనేజ్ చేస్తాయా? దాన్ని ఒప్పుకున్నట్టేనా మీరు? అంటే ఈసీలని మేనేజ్ చేస్తారు పార్టీలు అనే దాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? మరి ఈసీలని మేనేజ్ చేసేటట్టయితే పార్టీలు మళ్ళీ ఎలక్షన్లు ఎందుకు? వన్ సైడ్ చేసేస్తారు కదా, ఈసీలే కదా ఎలక్షన్ చేసేది, వాళ్ళు వన్ సైడ్ చేసేస్తారు కదా. అంటే అంత అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నాడా ఇతను? లేదంటే కండ కావరం ఎక్కి ఏదో ఒకటి మాట్లాడాలా తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు గారి మీద అనే బురద తల్లాలా అనే ధ్యేయం పెట్టుకుని ఏమైనా మాట్లాడుతున్నాడా? అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశిస్తే సరే వాలంటీర్లని పక్కన పెట్టాలనింది. వాలంటీర్లను పక్కన పెట్టాలంటే దాదాపు 1.5 లక్షల మంది. సురేంద్ర నాయుడు గారు, ఈసీ ఆదేశించిన దానికంటే కూడా టీడీపీ అడ్డుకున్నదే బలంగా ప్రచారం అవుతూ ఉంది. ఇది మీకు నష్టం చేసే అవకాశం ఉందేమో? అదే ఆడికే వస్తుంది సార్, ఆడికే వస్తుంది. ఈరోజు ఈసీ ఆదేశించిన దాన్ని మాకు ఆపాదిస్తున్నారు. ఈ పనికి మాలిన పేటిఎం బ్యాచ్ మాకు ఆపాదిస్తున్నారంటే ప్రజలకు తెలుసు, అవ్వాతాతలకు కూడా తెలుసు. 200 పింఛన్ని 2000 చేసింది ఎవరు? 3000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి విడతల వారీగా పెంచింది ఎవరు అనేది అవ్వాతాతలకు కూడా తెలుసు. వీళ్ళు అనుకుంటున్నారు మనం ఏదో ప్రచారం చేసేస్తే అందరూ నమ్మేస్తారని. ఎవరు నమ్మేవాళ్ళు లేరు ఇక్కడ. ఈరోజు వీళ్ళే కదా చెప్పారు, ఈ వాలంటీర్లందరూ కూడా నా సైన్యం అని చెప్పింది వీళ్ళే కదా. వాళ్ళు ఉద్యోగస్తులు కాదు, నా సైన్యం అని చెప్పారు కదా. మరి సైన్యాన్ని ఎన్నికలకు ముందు అవ్వాతాతల దగ్గరికి పంపించి జగనన్న పంపించాడు ఇప్పించిన అంటే జగనన్న వాళ్ళ తాత ఇదేమన్నా డబ్బు? ప్రభుత్వం డబ్బు, ప్రభుత్వం సొమ్ము. జగనన్న ఇచ్చినా, చంద్రబాబు నాయుడు ఇచ్చినా, మోడీ గారు ఇచ్చినా, ఎవరిచ్చినా ప్రభుత్వం సొమ్ము. జగనన్న ఇచ్చింది తెలియదా వాళ్ళకి? అంటే జగనన్న ఏందండి ఇచ్చేది? 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈ అప్పులో తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఆయన తాత సొత్యం కాదు ఆయన ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఈసీ ఆదేశించింది, మీరు ప్రత్యామ్నాయం చూసుకోరా? 1.5 లక్షల మంది సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు. సచివాలయం ఉద్యోగస్తులు తలుసుకుంటే ఎంతసేపు పడుతుంది? మీరు నిన్నటికి నిన్న చూసారో లేదో మీరు సాక్షి పేపర్లో ఒక వ్యాసం రాసిన 2 రోజుల ముందు. ఈసారి 3 రోజులు 4 రోజులు వరుసగా లీవులు ఉన్నాయి కాబట్టి బ్యాంకులు మీకు పింఛన్ 3వ తేదీ ఇచ్చేదానికి అవుతుంది, 3వ తేదీ లోపల పింఛన్ ఇవ్వలేము అని చెప్పి సాక్షిలో ఒక కథనం రాశారు. సాక్షి పేపర్లో కథనాన్ని నమ్మాలనా, వీళ్ళు చెప్పేది నమ్మాలనా? అంటే వీళ్ళు చెప్పేది నిజమైతే సాక్షిలో రాసింది తప్పు, సాక్షిలో రాసింది నిజమైతే వీళ్ళు చేసేది తప్పే కదా. అంటే వరుసగా లీవులు ఉన్నాయనే తెలుసు కదా. లీవులు ఉన్నాయి, 1వ తేదీ కూడా లీవ్ ఉంది. మనం ముందుగానే ఆల్టర్నేట్ గా డబ్బులు అడ్జస్ట్ చేసుకోవాలా, అవ్వాతాతలకు ఇవ్వాలా అనేది వీళ్ళకి తెలియదా? 5 సంవత్సరాల నుండి ఇస్తున్నాము అని చెప్తున్నారు కదా. 5 సంవత్సరాల నుండి ఇచ్చే వాళ్ళకి ఈ రోజు ఏమన్నా కొత్తగా పని చేస్తున్నారా? ఒకటి. రెండోది, ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే వ్యవస్థలు ఏం పనిచేయవా? వాలంటీర్లు లేరు అనుకుందాం ఒక నిమిషం.
వాలంటరీ లేకపోతే ఏ వ్యవస్థ పనిచేయదా? మేము మూసేద్దామా వ్యవస్థల్ని? సురేంద్ర గారు అదే అదే నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నా, రిపీటెడ్గా అడుగుతున్నాను. ఈసీ ఆదేశాలు అనేది ఆదేశాలు వచ్చిన దానికంటే కూడా దాని వెనక కీలక పాత్ర పోషించి మీ పార్టీ అనుకూల మీడియా అనేది బలంగా ప్రచారం అవుతుంది. ఇది ఖచ్చితంగా మీకు ఓట్ల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుందేమో. ఎందుకంటే వాళ్ళు 1వ తారీఖు లబ్ధి పొందడానికి అలవాటు పడిపోయారు. సడన్గా అది స్టాప్ అయ్యేసరికి ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా వాళ్ళలో ఉంటుందేమో అనేది చాలా మంది ఫీలింగ్. సార్ ఇప్పుడు వాళ్ళు కూడా ప్రజలు కూడా విజ్ఞానం అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా లాస్ట్ ఈ 3-4 రోజులు లీవ్ అని తెలుసు. వాళ్ళకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసేసి ఇప్పుడు అప్పు దొరకలేదు కాబట్టి నెపం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేసేస్తున్నాడు అనేది అవ్వాతాతలకు కూడా తెలుసు అందరికి. ఒకరిద్దరు అనుకుంటారు వీళ్ళు ఎంత, అది కూడా ఏం చెప్తున్నారు, వీళ్ళు విలేజ్ వాలంటీర్లు పంపించి ఇంటింటికి పోయి చంద్రబాబు నాయుడు వల్ల మీకు పింఛన్ రాలేదని చెప్పండి విస్తృతంగా ప్రచారం చేయండి అంటున్నారు ఈ ఫేక్ బ్యాచ్ ని పెట్టుకొని. వీళ్ళు ఎంత ప్రచారం చేసినా 5 సంవత్సరాలలో వీళ్ళు చేసిన ప్రచారం కంటే దీనికి ఇంకా ఎక్కువ ఏం ప్రచారం చేయలేరు. ప్రజలు నమ్మినారు, ప్రజలు ఒక దశలో నమ్మినారు, వీళ్ళకి ఓట్లేశారు. వీళ్ళకి ఓట్లేసిన తర్వాత వీళ్ళు 5 సంవత్సరాలలో ఎన్ని తప్పులు చెప్పినారు, ఎన్ని మోసాలు చేశారు అవ్వాతాతలకు కూడా తెలుసు. వెంటనే 3000 ఇస్తానని చెప్పి విడతల వారీగా 200-250 పెంచుకుంటా వచ్చి మొన్నటికి మొన్న ఒక నెలకు ముందు 3000 చేశారు అని చెప్పేసి అవ్వాతాతలకు అందరికీ తెలుసు. రేపు ప్రభుత్వం మారిన వెంటనే 43 రోజుల తర్వాత ఇదే అవ్వాతాతలకి ఇదే 1వ తేదీ ఇంటికి తీసుకెళ్లి 4000 రూపాయలు పింఛను ఇవ్వబోయేది కూడా తెలుగుదేశం పార్టీ అవ్వాతాతలకు కూడా తెలుసు. కాబట్టి అవ్వాతాతలు కూడా ఫిక్స్ అయిపోయినారు. మనకు చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే మనకు 4000 రూపాయలు పింఛను ఇంటికి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఉంటాడు, వీళ్ళలాగా తప్పుడు మాటలు చెప్పడు అని చెప్పి అవ్వాతాతలకు కూడా తెలుసు. అవ్వాతాతలు కూడా నమ్ముతారు చంద్రబాబు గారి మాటల్ని. రైట్ హనుమంత్ రెడ్డి గారు, టీడీపీ అది ఈసీ ఆదేశాలకి టీడీపీకి సంబంధం ఏంటి? అనవసరంగా అసత్య ప్రచారం చేసి వాళ్ళు ఒక భయంతో అధికారం కోల్పోతామని ఒక భయంతోనే ఈ విధంగా తమపై అసత్య ప్రచారం చేస్తున్నారు అనేది టీడీపీ వాదన. రైట్, నిజంగానే ఈసీ ఆదేశాలు కదా ఇచ్చింది, మీరు ఎలా టీడీపీకి ఆపాదిస్తారా? టీడీపీకి కానీ, జనసేనకి కానీ, బీజేపీకి కానీ? ముందుగా మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, ప్యానలిస్టులు, ప్యానల్ ఉండే సభ్యులకు అందరికీ నమస్కారం సార్. అది మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు సార్. మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతిరోజు ప్రజలు గమనిస్తా ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తా ఉంది, జనసేన పార్టీ ఏం చేస్తా ఉంది, బీజేపీ పార్టీ ఏం చేస్తా ఉంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉంటారు. ఎవరి మీద విషయం చిమ్ముతా ఉన్నారు ప్రతిరోజు. ఇదే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారు మూటలు మోస్తారు, రాత్రిళ్ళు వచ్చి మధ్యాహ్నం వచ్చి తలుపులు తడతారు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు. పవన్ కళ్యాణ్ గారు అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్లు, వాలంటీర్ వ్యవస్థే తప్పు అని ప్రతిరోజు ప్రచారం చేసింది వాళ్ళే కదా. ఈ రోజు ఆ సమస్యను గతంలో 2014 నుంచి 2019 వరకు ఏ విధమైన వ్యవస్థ ఉన్నది? ఈ వ్యవస్థలే లేవు కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కదా ఈ పరిపాలన కొనసాగించింది. ఇప్పుడు చెప్పండి ధైర్యంగా, వాలంటీర్ లేని వ్యవస్థ గతంలో మేము ఏదైతే జన్మభూమి కమిటీలు ఉన్నాయో ఆ జన్మభూమి కమిటీలను తిరిగి పునరుద్ధరిస్తాం, వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని ధైర్యంగా చెప్పండి. ఎవరైనా వద్దన్నారా? ఈ యొక్క మార్కు పాలన, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మార్కు పాలన మీరెందుకు కొనసాగించాలి? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు సైకోని తిడతా ఉన్నారు కదా, మీరు అలాంటి వ్యవస్థను తీసేస్తామని చెప్తా ఉన్నారు కదా, తీసేయండి. ఎందుకు భయపడిపోతున్నారు? వాలంటీర్ వ్యవస్థ గురించి నిమ్మగడ్డ రమేష్ గారు ఆ విధంగా పీపుల్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో తీసుకొచ్చారు కదా, అది మీకు అనుకూలం కదా, ఎందుకు భయపడిపోతున్నారు? ఇటువంటి ఏదైతే తప్పు ఆలోచన. హనుమంత్ రెడ్డి గారు, ఇక్కడ చిన్న అబ్జెక్షన్. నాకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి మాజీ ఎన్నికల కమిషనర్ పనిచేశారు. ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక కమ్యూనిటీ, చంద్రబాబు కమ్యూనిటీ, ఆయన కమ్యూనిటీ ఒకటి అవటం వల్ల ఆయనకి బలంగా ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు కదా. మీరు గతంలో ఇదే నిమ్మగడ్డ రమేష్ గారు ఇదే ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు, ఏదైతే ఈ ప్రభుత్వం తప్పించినప్పుడు హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్లో తెలుగుదేశం పార్టీ నాయకులతో రహస్య భేటీలు చేసింది ఇదే నిమ్మగడ్డ రమేష్ గారితోనే. తెలుగుదేశం పార్టీ నేతలు పార్క్ హయత్ లో రహస్య భేటీలు చేసింది వాళ్ళే. ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా బురద జల్లాలనుకున్నారనే విషయం, ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చేశారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఈ రోజు ఏదో ఆయన మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. ఎస్, ప్రభుత్వం ఈ వాలంటీర్ల మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కదా విషయం చిమ్మింది గతంలో. అదన్నీ పక్కకు పోవు కదా, అదంతా ప్రజలు గమనిస్తా ఉంటారు కదా.
ఇందాక మా సోదరుడు ఏం చెప్పాడంటే పింఛన్ గురించి చెప్పాడు. 2004 వరకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 70 రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఆ 70 రూపాయలను కూడా ఎవరో ఒకరు ఆ గ్రామంలో ఎవరో ఒకరు చనిపోతే ఆ చనిపోయిన పింఛన్ను వేరే వాళ్ళకి ఇచ్చేవారు. అది కూడా 4 నెలలకు 5 నెలలకు 6 నెలలకు చంద్రబాబు నాయుడు గారి విజనరీ పరిపాలనలో ఆ విధంగా ఉండేది 2004 ముందర. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రియతమ నేత ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రజానేత ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయలు పింఛన్ చేశారు. దాన్ని 2014లో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ వేంపల్లిలోని ఒక వృద్ధ శరణాలయంకి పోయినప్పుడు అక్కడ ఉండే వృద్ధులను గురించి మాట్లాడుతూ, అవ్వా తాత మీకు నేను వస్తానే 2000 చేస్తాను, నేను మాట ఇచ్చాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందర 2000 ఇవ్వడం చేస్తాడు, చేస్తే 2000 కాదు 3000 పెంచుకుంటూ పోతానని ఆ రోజే చెప్పడం జరిగింది. నీకు ఆ బయట కావాలంటే పంపిస్తాను, వినండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2000 చంద్రబాబు కదా. ఒక్క నిమిషం ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడే వీళ్ళకందరికీ తెలియాలి. ఎందుకంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏ విధంగా బురద జల్లే కార్యక్రమం చేస్తారనే విషయం మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. 2000 రూపాయలు వచ్చిన తర్వాత ఉండండి బ్రదర్, మీరు అబద్ధాలు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. 2000 రూపాయలు పోయి మీ అవ్వాతాతలను, మీ ఇంటి పక్కల, మీ చుట్టుపక్కల ఉండే వృద్ధులను, వికలాంగులను, మహిళలను అడిగితే తెలుసు, వితంతు మహిళలను అడిగితే తెలుస్తుంది ఎవరు ఏం చేశారు, ఎవరి పాలన ఏం జరిగిందనే విషయం. మీ పక్కనుండే చుట్టుపక్కల ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరిని అడిగితే తెలుస్తుంది. ఇటువంటి వ్యవస్థల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పార్టీ వాళ్ళకు కొంతమందికి మాత్రమే 33 లక్షల పింఛన్లు మాత్రమే ఈ రాష్ట్రంలో 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన నాటికి ఉండేటివి. ఈ రోజు 68,90,000 పింఛన్లు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం. అంటే పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ఏది చూడకుండా ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళేమన్నారు మొన్నటి వరకు, సచివాలయ వ్యవస్థ తప్పు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని వాళ్ళే మాట్లాడారు కదా. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, 130,000 ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటున్నారు. ఇప్పటికీ ఈ రోజుకు సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని వాళ్ళు గుర్తించారనే దానికి ధన్యవాదాలు తెలుపుతా ఉండా తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని ఈ రోజుకైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒప్పుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉంటున్నా. ఎందుకంటే ఇంటికి ఒక ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత శాశ్వత ఉద్యోగాలు 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే ఏదైతే ఆర్టీసీని విలీనం చేసిన దాంట్లో గానీ 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. వీటన్నిటిని మభ్యపెట్టి ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, ప్రతిరోజు బురద జల్లే కార్యక్రమాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ మీద మీరు ఏదైతే బురద జల్లారో, వాలంటీర్ అనే వ్యక్తి ఒక సేవకుడు, ప్రజా సేవకుడు అని ఆ రోజు వరకు మీరు తెలుసుకోలేకపోయారు. ప్లీజ్ మాట్లాడండి. వేరే ప్యానలిస్ట్ కూడా మాట్లాడనివ్వాలి. మీరు కంప్లీట్ గా మీ పార్టీ గురించి, మీ పార్టీ చేసిన యాక్టివిటీస్ చెప్పుకుంటూ పోతున్నారు. అది కాదు. సురేంద్ర నాయుడు గారు ఏదో పాయింట్ రైట్ చేశారు. హనుమంత రెడ్డి గారు చెప్పడం తప్పది. ఆయన ఇప్పుడు పోయేటప్పుడు నేను 3,000 ఇస్తానన్నాడు, 3,000 చూసి చంద్రబాబు నాయుడు 2,000 పెంచాడు అన్నారు అంటున్నారు కదా. 2014 ఎన్నికలకు పోయేటప్పుడు ఈయన మేము 1,000 రూపాయలు ఇస్తామంటే ఈయన 1000 కూడా ఇవ్వలేము అనేసి 750 ఇస్తానన్నాడు. 750 వినన్నా హనుమంతన్న ఒక నిమిషం మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్, మాట్లాడనివ్వండి హనుమంత్ రెడ్డి గారు. వినన్నా ఒక నిమిషం వినన్నా. ఇప్పుడు ఎన్నికలకు పోయేటప్పుడు మేము 1000 రూపాయలు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి 750 ఇస్తానన్నాడు. ఆ రోజు 750 పైన ఇయ్యలేను అన్నాడు. మేము 1000 ఇచ్చి 2,000 చేసే లోపల 3,000 ఇస్తానని చెప్పిన వ్యక్తి పెంచుకుంటూ పోతానని చెప్పాలి. అధికారం లేకొచ్చిన తర్వాత మళ్ళీ విడతల వారీగా పెంచుకుంటూ మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్ హనుమంత్ రెడ్డి గారు. ప్లీజ్ హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్. మేము దిగిపోయే నాటికి
54 లక్షల మందికి పింఛన్ ఇస్తా ఉన్నాం మేము. మీరు డేటా 54 తీసుకో. లక్షల మందికి పింఛన్ డేటా ఇస్తా ఉంది. తీసుకోండినా. 2000 రూపాయలు 54 లక్షల మందికి మేము పింఛన్ ఇస్తా రైట్, ఉన్నాం. రైట్, రైట్, రైట్. మేము కృష్ణవేణి ఇస్తా గారు. ఊరికి వికలాంగులకి శంకర ఇస్తా కృష్ణవేణి ఉన్నాము. గారు. వినండి, చేతి వినండి. వృత్తిదారులకి ఇస్తా వాలంటీర్ల ఉన్నాము. వ్యవస్థని మీరు తప్పు పట్టిన మాట వాస్తవం కదా? ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని మాట కూడా అంటున్నారు. కృష్ణవేణి గారు. మీరు వచ్చి 5 సంవత్సరాల కాలంలో ప్లీజ్, 60 ప్లీజ్. లక్షల మంది కంటే మీరు ఎంతమందిని పెంచినారు? హనుమంత్ రెడ్డి గారు, సురేంద్ర నాయుడు గారు ఇద్దరు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇతర ప్యానలిస్ట్ కూడా మాట్లాడాలి ప్లీజ్. మీరు మాట్లాడుకోవడం కాదు కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, 1 by 1 మేము మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. కృష్ణవేణి గారు, 2017 శంకర కృష్ణవేణి గారు. నవంబర్ 7వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు 2000 పింఛన్ ఇస్తానని చెప్పాడు. మీరు ఎప్పుడు పింఛన్ ఇచ్చారో చెప్పండి. 2018లో ఇస్తామని ఉండండి చెప్పింది. సార్. మీరు 750 సార్. అరే మీరు 750 మాలకొండ గారు, మాలకొండ గారు ప్లీజ్, మాలకొండ గారు. 2017లో మేము 2000 ఇస్తామన్నాం. మేము చెప్పింది వినకుండా మాలకొండ గారు. 2017 నవంబర్ 7 2017 సంవత్సరం వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోవటంలో, పింఛన్ ఇస్తామన్నారు. నగదు పంపిణీలో వాలంటీర్లు పాల్గొననీయకుండా చేయడంలో బీజేపీ పాత్ర కూడా ఉంది అని అంటున్నారు జనవరిలో ఇచ్చారు వైసీపీ నేత 2000 పింఛను. మాలకొండ 2 నెలల గారు. ముందర ఇచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. రైట్, హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 వెయిట్ చేయాలి. అడగండి, ఒక తెలుస్తుంది. నెల కదా, ఒక నెల ముందు 3000 చేశారు. నేను వచ్చిన వెంటనే 3000 ఇస్తా ఉన్నారు కదా మీరు. మాలకొండ గారు. మీరు వచ్చిన వెంటనే 3000 ఇస్తానని చెప్పి పెంచుకుంటా పోతున్నాం అని రండి. చెప్పారు. మాలకొండ గారు ప్లీజ్. ప్రజలు చూసుకుంటారులే. आपके ప్రజలు చూస్తారు. మాలకొండ గారు వెంకటేష్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి.